గైస్, వెల్కమ్ మీ అందరికి. ఈ రోజు మన వీడియో ఏంటంటే న్యూ బోర్న్ బేబీ నుంచి 4th మంత్ వరకు ఏమేమి చూడగలుగుతాం, ఏమేమి నోటీస్ చేయగలుగుతాం, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం, వాటికి సొల్యూషన్ ఎలా ఉంటుంది, మనం దేనికి భయపడాలి, దేనికి భయపడొద్దు అన్నీ డిస్కస్ చేద్దాము. సరే వీడియోకి వెళ్దాము. బేబీ పుట్టినప్పుడు అంటే నేను మార్నింగ్ సిజేరియన్, నాకు ఆఫ్టర్నూన్ అయింది. అదే మార్నింగ్ అయ్యింటే బేబీ మిల్క్ నాకు ఇమీడియట్గా వచ్చాయి. సో ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల నాకు లేట్ అయింది. సో అదొక ప్రాబ్లం అయింది. సో దానివల్ల ఏంటంటే మీకు మార్నింగ్ సిజేరియన్ ఒకవేళ సజెస్ట్ చేస్తే మార్నింగ్ చేయించుకోండి. ఎందుకంటే మనం నైట్ తినింది ఉంటుంది పొట్టలో, సో అది బేబీ మిల్క్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. ఆపరేషన్ అయిన తర్వాత మీకు తెలిసిందే గ్లూకోజ్ ఒకటే ఉంటుంది. సో దానివల్ల మిల్క్ రావడం చాలా కష్టము ఇమీడియట్గా. సో గ్యాప్ కూడా ఉండకుండా ఇమీడియట్ వచ్చేస్తుంది అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి బేబీ థింగ్స్ అన్ని ముందుగానే పెట్టుకోవడానికి ట్రై చేయండి. డైపర్ కానీ, బ్లాంకెట్ కానీ, క్యారియర్ కానీ, బేబీ లోషన్, పౌడర్, ఇంకా బాటిల్, ఇలాంటివన్నీ ముందే పెట్టేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఫార్ములా మిల్క్ కూడా ఒకటి పెట్టుకోండి, పౌడర్. ఒకవేళ రాకపోతే అది వెంటనే మనం ఇమీడియట్గా యూజ్ చేయడానికి ఎలాగో వాళ్ళు సజెస్ట్ చేస్తారు తీసుకురమ్మని హాస్పిటల్లో, ఇన్ కేస్ మిల్క్ రాకపోతే. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మీకు ఏమైతే మెడికేషన్స్, ఫైల్స్ అవన్నీ ఉన్నాయో అవి సేఫ్గా పెట్టుకోండి. మెయిన్గా అయితే డి విటమిన్ ఒకటి సజెస్ట్ చేస్తాను నాకు తెలిసి. మిగతా కోల్డ్ కాఫ్కి మీరు అడిగినా ఇవ్వరు, ఎందుకంటే కోల్డ్ కాఫ్ అసలు పిల్లల్లో రాదని చెప్తారు. నాకైతే అలానే చెప్పారు. పాపకి కోల్డ్ పట్టేసింది కానీ అది నార్మలే, అది పోతుంది. ఓన్లీ నాజిల్ డ్రాప్స్ మాత్రమే నాకు ఓన్లీ ప్రిస్క్రిప్షన్లో రాసిచ్చారు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కోల్డ్కి ఇంకా చెస్ట్ కంజెషన్ ఉంటుంది, బ్రీతింగ్ రెండింటికి ఇష్యూ వస్తుంది. కానీ కోల్డ్కి తక్కువ, చెస్ట్ కంజెషన్కి ఎక్కువ. అది ఎప్పుడు మనము నెబులైజర్ వాడాలి, ఎప్పుడు నాజిల్ డ్రాప్స్ వాడాలి అంటే, చెస్ట్ కంజెషన్ ఎప్పుడు ఏమవుతుందంటే అది బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, మిల్క్ అసలు తాగదు అనమాట అవాయిడ్ చేస్తున్నప్పుడు, ఇంకా కంటిన్యూస్గా ఏడుస్తున్నప్పుడు, మీకు రీజన్ తెలియదు ఏడుస్తున్న, ఇవన్నీ సిమ్టమ్స్ అంటే చెస్ట్ కంజెషన్. కోల్డ్ ఏంటంటే ఓన్లీ మ్యూకస్ రావడము, బ్రీతింగ్ ప్రాబ్లము, ఎక్కువ ఏడవదు, ఓన్లీ తను సఫర్ అవుతుంది బ్రీతింగ్ ఇష్యూస్ వల్ల, అంతే. సో ఈ రెండు డిఫరెన్స్ తెలుసుకొని వెళ్ళండి. కానీ మీరు ఎన్నిసార్లు ఇది చూపించినా కానీ డాక్టర్ నార్మలే అంటారు ఈ సిమ్టమ్స్ ఉంటే తప్ప. ఓకే, మీరు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ అయితే కాలిన ఎక్కువ మాడిపోయిన ఐటమ్స్ అసలు తీసుకోవద్దు, ఎందుకంటే బేబీకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇది నేను ఫేస్ చేశాను. అంటే కొంచెం ఎక్కువ వేడైన మిల్క్ తాగాను బయట ఒకసారి, సో దానివల్ల అయింది. సో బేబీకి ఎక్కువ మీరు హోల్డ్ చేయకుండా బెడ్ మీద కానీ, ఫ్లోర్, రాకర్ ఏమన్నా తీసుకొని అందులో ఉంచడానికి ట్రై చేయండి. ఎక్కువ మీద అలవాటు చేయకండి. సో దానివల్ల తను ఆడుకోవడం కానీ, తను ఎక్కువ యాక్టివ్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల, తనంతట తానే చేసుకోవడం. ఇంకొకటి, బేబీని ఎక్కువ బట్టలతో నింపకండి. రూమ్ టెంపరేచర్లోనే ఉంచండి. ఎక్కువ కోల్డ్ కాదు, ఇంకా ఎక్కువ హాట్ కాదు, మరి ఫ్యాన్ బంద్ చేయకండి, లిమిట్ స్పీడ్లో ఉంచండి. ఇంకోటి, నార్మల్ ఉలెన్ క్లాత్స్ కాకుండా నార్మల్ క్లాత్స్ వేయండి. టెంపరేచర్కి అలవాటు అవుతుంది, లేకపోతే టెంపరేచర్ వేరీ అవుతున్నప్పుడు తను ఇబ్బంది పడుతుంది. ఇంకా ఏమేమి యూజ్ చేయదంటే ఎక్కువ పౌడర్ యూజ్ చేయొద్దు. సో కోల్డ్ దానివల్ల ముక్కులోకి వెళ్ళి తుమ్ములు రావడం, సర్ది రావడం అవుతుంది. కాటిక కళ్ళకి ఎక్కువ పెట్టేసి మరి అందులో కెమికల్స్ ఉంటున్నాయి ఈ మధ్య, అప్పటి కాలంలా కాదు. చేతులకి థ్రెడ్స్ అని నింపకండి. ఇంకా దిష్టి అని పెద్ద పెడుతుంటారు బొట్లు, అంటే వేరే కంట్రీస్లో అసలు ఏం పెట్టరు, వాళ్ళు ఇంకా క్యూట్గా ఉంటారు అని దిష్టిని తగలని. కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళే, పెట్టేవాళ్ళు పెట్టవచ్చు, మనం ఏం వద్దనుకోము. సరే, బేబీ క్యూట్నెస్ని ఎంజాయ్ చేయండి. మొత్తం అంటే ఫేస్ అంతా నింపకండి వేసేసి బొట్లు పెట్టడం. సో బ్లాంకెట్ బరువున్నది తన పొట్టపైన కాళ్ళ మీద వేస్తే బెటర్, ఎందుకంటే ఉలికి పడతారు అప్పుడప్పుడు నైట్ కానీ, ఏమైనా సడన్ శబ్దాలు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఇట్లా ఉలికి పడడం జరుగుతుంది. మాయిశ్చరైజర్ డైలీ వాడండి, స్కిన్ స్మూత్నెస్ ఇంకా డ్రై అవ్వకుండా ఉంటుంది. డైపర్ ర్యాషెస్ రాకుండా ఏదైనా క్రీమ్ వాడండి. నైట్ మాత్రమే వేసుకుంటే డైపర్ బెస్ట్, మార్నింగ్ అంతా ఓపెన్ ఉంచవచ్చు మీరు ఎప్పుడైనా. సో
ఎప్పుడైనా తను పెరుగుతున్న కొద్దీ మానిటర్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఫస్ట్ మంత్లో ఏంటంటే స్టేబుల్గా పడుకుంటుంది, కానీ సెకండ్ మంత్ వచ్చేసరికి తను బ్లాంకెట్ తన్నడం కానీ ముఖం మీద వేసుకోవడం జరుగుతుంది. అలాంటి టైంలో మానిటర్ చేసుకుంటూ ఇది ఈరోజు వీడియో. ఇంకా చాలా ఉన్నాయి డిస్కస్ చేయడానికి, సో ఇది లెంత్ సరిపోదు. నెక్స్ట్ పార్ట్ 2 పార్ట్ 3 కూడా చేస్తాను. అంతవరకు ఛానల్ని లైక్ చేయండి ప్లీజ్. చూసి నచ్చితే లైక్ చేయండి పక్కా. థ్యాంక్ యూ. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం.